నవగ్రహాలు ఎంతో బలమైనవంటారు. మానవ జీవితంపై ఎక్కువ ప్రభావం చూపిస్తాయని కూడా అంటారు. ఇది ఎంతవరకు నిజం? నవగ్రహాలు ఎంతో బలమైనటువంటివి, ఎంతో తెలివైనటువంటివి. ఒక మనిషికి పలానా సమయంలో పలానా విపత్తు జరగాలంటే ముందే అటువైపు నువ్వు వెళ్ళేటట్టుగా, అటు ప్రయాణం చేసేటట్టుగా, కరెక్ట్గా ఆ టైంకి ఆ స్పాట్కి వచ్చేటట్టు, కరెక్ట్ అదే స్పాట్లో మళ్ళీ నీకు ప్రమాదం జరగడానికి కారకత్వం అయ్యేటువంటివి అన్నీ అక్కడ సమకూర్చేటట్టుగా, మామూలుగా అంటే ఎంతో తెలివైనటువంటివి. అన్నిటికన్నా ముఖ్యంగా గ్రహాలు మనిషి జీవితంలో చాలా 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 కీ రోల్ ప్లే చేస్తాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక అమ్మాయి తను స్టేట్ ర్యాంకర్, MBA చదువుకుంది. తను అనుకుంటే మంచి ఉద్యోగాన్ని తను సంపాదిస్తుంది. కానీ వివాహమైన తర్వాత ఉద్యోగం చేయకూడదనేటటువంటి ఆంక్ష ద్వారా ఇప్పుడు హౌస్ వైఫ్గా మిగిలిపోయింది. తన జాతకంలో దశమ స్థానాన్ని చూశాను, ధనస్థానాన్ని చూశాను, చతుర్థ స్థానాన్ని, తృతీయ స్థానాన్ని చూశాను. అక్కడ తను సంపాదించే యోగం లేదు, క్లియర్గా అక్కడ తెలిసిపోయింది. మరి గ్రహస్థితి, గ్రహాలు ఉన్న స్థానాలను బట్టే అలా జరిగింది కదా. లేదు, ఇంకొక చిన్న ఉదాహరణ. ఒక అబ్బాయి తను బయాలజీ, తను చదువుకున్న చదువు ఒకటి, తను ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం ఒకటి. తను చదువుకున్న చదువుతో ఒక ఉద్యోగం చేస్తున్నాడు 6,000 రూపాయలకు. అనుకోకుండా ఒక ఎగ్జామ్ రాశాడు. ఎవరో జస్ట్ చిన్న సజెషన్ ఇచ్చారు, నాబోటివాడు, ఈ గ్రహాలు ఇలా ఉన్నాయి బాబు, నువ్వు ప్రయత్నిస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది అని ఒక సజెస్ట్ చేయడం జరిగింది. సరే అని చెప్పి తను ఆ సబ్జెక్టు పట్ల ఇష్టం లేకున్నా, ఇంట్రెస్ట్ లేకున్నా ఒక జ్యోతిష్కుడు చెప్పాడని చెప్పి చిన్న కోరిక కలిగింది మనసులో. ఆ సబ్జెక్టు చదివాడు, పాస్ అయ్యాడు, ఉద్యోగం వచ్చింది. ఇంకా అదృష్టం ఏంటంటే కరెక్ట్గా ఆయన జాయిన్ అయిన సంవత్సరంలోనే 8,000 ఉన్న ఉద్యోగము 14,600 అయింది. ప్రభుత్వము ఇంత % అని పెంచింది. అంటే ప్రభుత్వ ఉద్యోగం చేయాలి అని ఉంది కాబట్టి గ్రహాల కాంబినేషన్ అలా ఉంది. లగ్నంలో లగ్నాధిపతి ఉన్నాడు, అలాగే ప్రభుత్వ ఉద్యోగకారకుడైన శని తృతీయంలో ఉన్నాడు. ఆయన ఉన్నటువంటి నక్షత్రము, ఆ నక్షత్రాధిపతి ప్రభుత్వ ఉద్యోగకారకుడే. ఇలా కొన్ని కాంబినేషన్స్ ద్వారా అతను అనుకున్నది ఒకటి, చదివింది ఒకటి. తను అసలు ఎవరో ఒక వ్యక్తి ద్వారా 4 మాటలు విని ప్రయత్నం చేసి సక్సెస్ అవ్వటం ఏంటి? ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతమంది ప్రయత్నిస్తున్నారు, బట్ సునాయాసంగా ఎలా సంపాదించాడు? ఆయన చేరిన సంవత్సరంలోనే జీతం డబల్ అవ్వటం ఏంటి? అంటే ఇవన్నీ కూడా గ్రహాలు ఏ విధమైన ఫలితం ఇవ్వాలో అవి ఇస్తున్నాయి. కాబట్టి మనిషి జీవితంలో ఖచ్చితంగా గ్రహాలు చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. గ్రహస్థితిని బట్టి, గ్రహ సంచారాన్ని బట్టి, గ్రహాల యొక్క దృష్టిని బట్టి, ప్రధానంగా లగ్నాన్ని బట్టి, ఆ లగ్నంలో ఉన్న గ్రహాన్ని బట్టి, లగ్నం ఏ నక్షత్రంలో ఉంది, లగ్నాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి ఎలా ఉన్నారు, దశమాధిపతి ఎలా ఉన్నాడు, ఏ నక్షత్రంలో ఏ స్థానంలో ఉన్నాడు, లేదా దశమ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి, మళ్ళీ ఆ గ్రహాలకి ఆధిపత్యాలు వచ్చాయి, ఇవన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకొని మనం జాతకాన్ని రాస్తున్నాం. మనిషి జీవితం అలాగే కొనసాగుతుంది. ఇదే ప్రత్యక్ష సాక్ష్యం. గ్రహాల యొక్క అవసరం, సంచారము మనిషికి ఖచ్చితంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి.